ఆ గ్రామంలో 200 కుటుంబాల సమస్య అది. గత 50 సంవత్సరాలుగా మాకు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్‌లు మొత్తం ఉన్నాయి సార్. అయితే 2014 నుంచి 19 ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మా గ్రామానికి తక్షశిల గ్రీన్‌ఫీల్డ్ అక్షర ప్రైవేటెడ్ లిమిటెడ్ కంపెనీ అనేది లిక్కర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి వాళ్ళు అనుమతి ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. అడవి ప్రాంతం ఇక్కడ వన్యప్రాణులు ప్లస్ మరియు 2 మండలాలు దానివల్ల ఎఫెక్ట్ అవుతాయి సార్. ఆ విషవాయువు ప్లస్ ఆ కలుషితం అనేది మా దగ్గరలో ఉన్న కట్లేరు ప్రాంతానికి తక్షశిల గ్రీన్‌ఫీల్డ్ అక్షర ప్రైవేటెడ్ కంపెనీ అది 200 కోట్లు సార్ దాని విలువ. అయితే అదే కంపెనీ ఇక్కడ కేసరి దగ్గర గండేపల్లిలో ఉంది సార్. మా గ్రామస్తులందరూ దాన్ని ముందుగా తెలుసుకొని ఆ ఫ్యాక్టరీ అంత విషవాయువు మరియు అంత కలుషితమైందనేది తెలుసుకొని ముందు దాన్ని తిరస్కరించారు. అయితే అప్పుడు ఉన్న లోకల్ కమాండ్ వాళ్ళు మొత్తం దాన్ని టీడీపీ ప్రభుత్వం వాళ్ళు మా భూములన్నింటినీ ఎక్కడో ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన భూముల్ని మా గ్రామంలో ఉన్నట్టుగా 1 నుంచి 78వ సర్వే నెంబర్ దేవాలయం భూములు లాక్కున్నట్టుగా మేమే చూపించారా ఇట్లా? అవును సార్, మా గ్రామం మొత్తం దేవాలయ భూముల్లో ఉన్నట్టుగా రికార్డ్ సృష్టించారు. ఒకవేళ ఉన్నట్లయితే మాకు ఒరిజినల్ పాస్బుక్లు ఎందుకు ఇవ్వాలి సార్? వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఎందుకు జరపాలి? మేము అప్పట్లో కట్టిన శిస్తు ప్లస్ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. మొత్తం నేను ఎన్ని సంవత్సరాలు జరిగింది ఇది 2014 నుంచి 19 17 ప్రభుత్వంలో 2017 గవర్నమెంట్లో భూములు ఆపేశారు సార్. కనీసం ఆడపిల్లలు కట్నం ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పంపించారు సార్. పిల్లలు మీ భూములు మీ నాన్నగారు విలువలేని భూమిని మాకు పెట్టారు, మాకు ఎందుకు ఈ భూమి అని ఆడపిల్లలను పంపించారు సార్. రైతులకి కనీసం 1078 ఎకరాలు సార్. ఇది 1078 ఎకరాలు. మా గ్రామస్తులు 200 కుటుంబాలు ఉన్నాయి. 100 ఎకరాల లోపే ఎక్కువ ఉన్నాయి. విజయవాడ వాళ్ళే, నూజివీడు వాళ్ళే, పెద్ద వాళ్ళ భూములు ఎక్కువ ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ భూములు మా భూములు మాకే వస్తాయని వాళ్ళు పోరాడట్లేదు. ఒక్కొక్కరికి 100-50 ఎకరం ఉంది. మాకు ఉంది జస్ట్ 2-3 ఎకరాలు. అయితే మాకు కనీసం పురుగు మందు కొట్టులోళ్ళు మాకు పెట్టుబడులు కూడా పెట్టట్లేదు. మీకు ఏ అనుమతి ఉందని మేము మీకు పెట్టుబడి పెట్టాలని. ఇది కనుక వాళ్ళు ఎన్విరాన్మెంట్లో చేరిస్తే మా కుటుంబాలు మొత్తం కూడా మేము ఎటు ఒకటి వెళ్ళిపోవాలి. మా జీవనాధారం మొత్తం ఇదే సార్. ఈ ఫ్యాక్టరీ వల్ల మా ఊళ్ళో కనీసం లేదు సార్. మేము ఆపేసాం. అక్కడ వన్యప్రాణులు చాలా, మాది మొత్తం అడవి ప్రాంతం సార్. పక్కన ఉన్న నూజివీడి దగ్గరలో, మాది నూజివీడికి జస్ట్ 30 కిలోమీటర్లు.